ఏదైతే ఇప్పుడు వక్ఫ్కి సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఒకేసారి ఏది అందరిది సమస్య అవుతుంది అంటే దీన్ని ఇప్పటికిప్పుడు ఆచరణలో పెట్టేయట్లేదు. ప్రజలందరి అభిప్రాయాలు తీసుకున్నాకనే అందులో భాగంగా ఏదైతే స్టాండింగ్ కమిటీకి పంపించిన తర్వాత ఇప్పటికే మెయిళ్ల ద్వారా అటు ముస్లిమ్స్ ప్రయత్నించారు, ఇటు హిందువులు ప్రయత్నించారు, కోట్లాది మెయిల్స్ వచ్చినాయి. ఇది ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు జనం దగ్గరకు కూడా వెళ్ళబోతుంది. పబ్లిక్తో వివిధ ప్రాంతాల్లో ఇంటరాక్షన్ మీటింగ్స్ జరగబోతున్నాయి. వక్ఫ్కి సంబంధించి అభిప్రాయాల్ని పెద్దవాళ్లతో కూర్చుని చర్చించబోతున్నారు. తద్వారా వక్ఫ్ అంశంలో తప్పేమీ చేయకుండా బాధ్యతాయుతంగానే మేము వ్యవహరించాం అన్నటువంటిది ప్రజలకి తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా మన రాష్ట్రంలో కూడా ఆంధ్ర తెలంగాణలో కూడా మీటింగులు జరగబోతున్నాయి. వక్ఫ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తారు, వచ్చి వాళ్ళు ఇక్కడ మీటింగులు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఇదే పబ్లిక్తో మాట్లాడతారు. తద్వారా భవిష్యత్తులో ఈ వక్ఫ్ అంటే ఇక్కడ మేమేమి మత ఉద్దేశాలతో చేయట్లేదు, ముస్లింల ఆస్తులు పరిరక్షించబడాలి, హిందూ ఆస్తులు ఎట్లా పరిరక్షించబడ్డాయో అట్లాగే పరిరక్షించబడాలి, కానీ ఎదుటి వాళ్ళే గుంజుకోకూడదు, దానికోసం ఆ చట్టంలో ఉన్నటువంటి లొసుగుని అడ్డు పెట్టుకోకూడదు. అదే తమ ఉద్దేశం అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేసేటటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం జరుగుతుంది.